వెల్కమ్ టు వీడియో ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఎలా ఉంటుందంటే, మేమేం చేసినా కూడా అది సంసారపక్షం లేకపోతే శృంగారం, మిగతా వాళ్ళు ఏం చేసినా కూడా డాష్ 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 అనేలా ఉంటుంది అనేటువంటిది ఆయన్ని బాగా స్టడీ చేసినటువంటి రాజకీయ పరిశీలకులు చెప్తారు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి వివాదం చూసుకుంటే, కరేడు గ్రామ ప్రజల యొక్క భూముల్ని లాక్కోవాలని ప్రయత్నించడం ప్రభుత్వం. ఇదే ఒకప్పుడు ఇండోసోల్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారు కావలసిన మేరకు భూములు కేటాయించి 400, 500 ఎకరాల చిల్లర కావాల్సి ఉంటే ఆ కంపెనీకి అంత మాత్రమే కేటాయించి వాళ్ళకి చేస్తే అప్పనంగా కట్టబెడుతున్నారు అది ఇది అని చాలా గగ్గోలు పెట్టి అల్లరి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు అవసరం లేకుండానే 4000 ఎకరాలకు పైగా భూములు కట్టబెట్టాలని చూస్తుంది ఇండోసోల్ కంపెనీకి. మరి వాళ్ళ మధ్య ఏం లావాదేవీలు ఉన్నాయో ఏంటో అని కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తాజాగా ఆ భూములు కోల్పోతున్నటువంటి రైతులు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పచ్చటి పొలాలను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులకు ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అవసరమైతే గ్రామానికి కూడా వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు వారితో చెప్పారు. కరేడులో భూసేకరణ వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయన్నారు. ఆల్రెడీ ఇండోసోల్కు భూములు తీసుకుని మళ్ళీ భూసేకరణ ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. పచ్చటి పంట పొలాలను లాగేసుకుంటామంటే ఒప్పుకోం. వైఎస్ జగన్ని కలిసి ప్రభుత్వ కుట్రలను వివరించాం. ఇండోసోల్కి ఆల్రెడీ భూములు అలాట్ చేసి ఇప్పుడు మరో చోట ఇస్తామంటూ భూములు సేకరించడం కరెక్ట్ కాదని మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా అన్నారు. ఇక కరేడు గ్రామ రైతు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ మా రైతు సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వివరించాం, మాకు అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామానికి కూడా వస్తున్నారు, మా ప్రాణమైనా ఇస్తాం, కానీ ప్రభుత్వానికి మా భూములు ఇవ్వం, పరిశ్రమల పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారు, ఇండోసోల్ పేరుతో భూ వ్యాపారం చేస్తామంటే సహించం, సెంటు భూమి కూడా ప్రభుత్వానికి ఇచ్చేది లేదు అంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు.